హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒక మంచి వీడియో ఎడిటింగ్ టూల్ ఎలా రిజిస్టర్ చేయాలి డౌన్లోడ్ చేసుకొని, అది ఫ్రీగా కంప్లీట్ ఫుల్ వర్షన్తో. ఓకే, ఇప్పుడు అంతకుముందు మీరు ఏం చేస్తారంటే, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇక్కడున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు పార్వతీశం, మీరు చూస్తుంది కలమట ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫస్ట్ గూగుల్లోకి వెళ్దాం. గూగుల్లో వండర్ షేర్ అని టైప్ చేయండి. వండర్ షేర్ ఫిల్మోరా అని ఇక్కడ ఏదైతే వచ్చిందో అది ఎంటర్ చేయండి. ఇది filmora.wondershare.net. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. దీంట్లోకి వెళ్ళేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిల్మోరా వీడియో ఎడిటర్ అనేసి, ది బెస్ట్ వీడియో ఎడిటర్ సాఫ్ట్వేర్ ఆల్టర్నేటివ్ టు విండోస్ మూవీ మేకర్ అండ్ ఐ మూవీస్ అనమాట. ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. డ్రాగ్ అండ్ డ్రాప్ ప్లగిన్స్ దీంట్లో ఉంటాయి, యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచి టూల్ ఇది. ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలన్నది చూద్దాం. ఓకే, ఫ్రీ డౌన్లోడ్ క్లిక్ చేయండి. ఫైల్ సేవ్ చేయండి. మనకి ఫైల్ సేవ్ అయింది. ఓకే, ఫస్ట్ సేవ్ అయిన ఫైల్ ఇలా ఉంది. దీన్ని ఒకసారి రన్ చేయండి. ఎస్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. ఓకే, కాసేపు వెయిట్ చేద్దాం. ఇప్పుడు మీకు ఒక థ్యాంక్స్ ఫర్ ఇన్స్టాలింగ్ వండర్ షేర్ అనేసి ఒక ఇది వస్తుంది అనమాట. ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వీటిని క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు స్టార్ట్ బటన్లోకి వెళ్ళండి. వెళ్ళేసి ఇక్కడ నోట్ ప్యాడ్ ఏదైతే ఉందో దాని మీద రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని ఓపెన్ చేయండి. ఓకే, ఇప్పుడు మీకు నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఫైల్లోకి వెళ్ళండి, ఓపెన్ అనండి. ఓపెన్ అన్నాక ఇక్కడ సి విండోస్ సిస్టమ్ 32 ఓపెన్ చేయండి. ఇక్కడ డ్రైవర్స్ అని ఉంది, ఓపెన్ చేయండి. దీంట్లో ఈటీసీ అన్న ఫోల్డర్ ఉంది, ఓపెన్ చేయండి. ఇక్కడ నో ఐటమ్ మ్యాచ్ యువర్ సెర్చ్ అని చెప్తుంది కదా, ఇక్కడ మీరు ఆల్ ఫైల్స్ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు ఆల్ ఫైల్స్ చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే హోస్ట్ అనేది అయితే ఉందో అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ఇలా వచ్చింది. ఓకే, ఇది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కిందకు వచ్చేసి ఇక్కడ మీకు ఐపీ అడ్రస్ ఉంది. ఇది ఐపీ అడ్రస్ కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేసేసి ఫైల్ సేవ్. ఓకే, క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేసేసిన వెంటనే మీరు ఇక్కడ వైఫై ఏదైతే ఉందో వైఫైని ఒక్కసారి డిస్కనెక్ట్ చేయండి. అయిందా? ఇప్పుడు వండర్ షేర్ ఫిల్మోరా ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ అయింది కదా. ఇక్కడ మీరు ఫుల్ ఫీచర్ మోడ్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. ఆప్షన్
ఓకే, ఈ విండో ఓపెన్ అవుతుంది అనమాట. మెసేజ్ సెంటర్ అనమాట. ఏదైనా మీకు లేటెస్ట్ మెసేజెస్ ఏవైనా వస్తే అది ఇక్కడ చూపిస్తుంది. క్లోజ్ చేసేసేయండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో రెడ్ కనిపిస్తుంది. రెడ్ అంటే మీరు రిజిస్టర్ అవ్వాలి అని. ఓకే, అది ఓపెన్ చేసి రిజిస్టర్ అనండి. మీకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దాంట్లో లైసెన్స్ ఈమెయిల్ ఐడి రిజిస్ట్రేషన్ కోడ్ ఎంటర్ చేయాలి. సో మీరు ఏం చేస్తారంటే ఇది లైసెన్స్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. అలాగే ఇది కోడ్, ఈ లైసెన్స్ కోడ్ కూడా ఎంటర్ చేసేసి రిజిస్టర్ అనండి. ఓకే, వండర్షేర్ ఫిల్మోరా హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ అని వచ్చింది. ఓకే కొట్టండి. ఓకే కొట్టాక మీకు ఇక్కడ చూసారా రెడ్ సింబల్ పోయింది. చూసారా wondershare.net యాక్టివ్ ఫిల్మోరా .html అన్న మనం ఒకసారి ఏంటంటే ఇంటర్నెట్ కనెక్ట్ చేసామనుకోండి, మీకు ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. రిఫ్రెష్ చేయండి. ఓకే, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. చూసారా, ఇది యాక్టివేషన్ అయిపోయినట్లే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి ఇది క్లోజ్ చేయండి. క్లోజ్ చేసేసి ఇది కూడా క్లోజ్ చేసేసేయండి. అన్నీ క్లోజ్ చేసేసేయండి. ఓకే, ఇప్పుడు ఫిల్మోరా ఓపెన్ చేయండి. 8.3.2 ఇది లేటెస్ట్ వర్షన్ అనమాట ఫిల్మోరా. ఈ టూల్ వీడియోని ఎడిట్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు క్రియేట్ ఏ న్యూ మూవీ అన్నారు. ఇక్కడ ఏంటంటే 2 సైజెస్ ఉన్నాయండి. 4:3, ఇంకోటి 16:9. ఓకే, ఈజీ మోడ్ అని ఒకటి ఉంది. అంటే ఈజీ మోడ్ ఏంటి, మనకి ఇక్కడ యాడ్ మీడియా ఫైల్స్, ఇక్కడ ఏమైనా మీడియా ఫైల్స్ ఉంటాయి, మన దగ్గర లేవు, నేను ఎగ్జాంపుల్ మామూలుగా చెప్తాను. మీడియా ఫైల్స్ యాడ్ చేసేసి ఇక్కడ స్టెప్ వైజ్ ఏంటంటే మీకు నెక్స్ట్ అనే ట్యాప్ చేసుకుంటూ పోతే మీకు వీడియో క్రియేట్ అయిపోతుంది. ఓకే, క్లోజ్ చేసేసాయి. అలాగే ఇన్స్టెంట్ కట్ చేసుకోవడానికి, ఎడిట్ చేసుకొని ఏదైనా వీడియో తీసుకొని మీరు ఏంటంటే ట్రిమ్ చేసుకోవడానికి పనికి వస్తుంది. ఓకే, ట్రిమ్ వీడియోని ఓపెన్ చేస్తారు, ఎక్కడ వరకు అయితే కావాలో అక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకొని మీరు ట్రిమ్ చేసుకోవచ్చు. ఇది కూడా క్లోజ్ చేసేసి అలాగే యాక్షన్ క్యామ్ టూల్ అనేసి అన్నాడు. యాక్షన్ క్యామ్ టూల్ అంటే ఏంటంటే ఒక వీడియో ఓపెన్ చేసేసి కెమెరా నుంచి, అంటే లైవ్ కెమెరా, అంటే మన సిస్టంలోంచే మనము రికార్డ్ చేసుకోవడానికి క్యామ్ టూల్ అని. ఓకే, ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది మనకి ఫుల్ ఫీచర్ మోడ్. ఇది ఓపెన్ చేస్తే మీకు మెసేజ్ సెంటర్ ఓపెన్ అయింది. అవునా, దీంట్లో ఏవైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇది టైటిల్ చెక్అవుట్ అని, అంటే సమ్ ఎఫెక్ట్స్ స్టోర్ నుంచి ఏమేమి అప్డేట్స్ ఉన్నాయని మీకు చూపిస్తుంది. ఓకే, ఇది ఒకటి చెక్అవుట్. 30% ఆఫ్ అనేది ఇది ఏవో ఉంది, ట్రై ఫ్రీ అని అన్నాడు. ఇది స్క్రీన్, ఫిల్మోరా స్క్రీన్ అని, అంటే అది రికార్డ్ చేసుకోవడానికి. ఓకే, ఇది ఫిల్మోరా సాఫ్ట్వేర్ అండి. సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయ్యాము విత్ దిస్ డీటెయిల్స్. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే వీడియోని అప్లోడ్ చేసేసి డ్రాగ్ చేసేసి మీరు ఇక్కడ కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే, ఇదన్నమాట.
ఇది వీడియో ఎడిట్ అవుతుంది ఇక్కడ చేసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ శాంపిల్ వీడియోస్ ఇచ్చారు. శాంపిల్ వీడియోస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వీడియో డౌన్లోడ్ చేసి అలా ఇలా వస్తుంది. ఓకే, ఇవి సమ్ వీడియోస్ అన్నమాట. ఓకే, దీన్ని ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ అంటే కనుక ఎక్స్పోర్ట్ అవుతుంది, ఇలా వస్తుంది. MP4 తీసుకోండి, MP4 తీసుకొని 10 MBPS 10 MB సైజులో వస్తుంది ఇది. ఓకే, ఇప్పుడు స్టార్ట్ ఎక్స్పోర్ట్ అంటే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. క్రియేటింగ్ మూవీ. ఓకే, స్టెప్ వైజ్ అవుతుంది. ఇక్కడ మీకు వాటర్ మార్క్ రాదనమాట. ఇక్కడ చూసారా వాటర్ మార్క్ రాలేదు, ఎందుకంటే రిజిస్టర్ అయ్యాం కాబట్టి. ఓకే, ఇది రెండర్ అవుతుంది. ఓకే, స్టెప్ వైజ్ ఎలా రెండర్ అవుతుంది మీకు ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అన్నది. సేవ్ అయిపోయింది. ఫైండ్ టార్గెట్ ఒకసారి ట్యాప్ చేయండి. ఓకే, ఫైల్ ఇక్కడ వండర్షేర్ ఫిల్మోరా అవుట్పుట్ అనేది ఇక్కడ మీకు సేవ్ అయింది. అది తీసుకుని డెస్క్టాప్ మీద పెడదాం. ఓకే, నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసేసి మనకి సాఫ్ట్వేర్ ఇది ఓపెన్ ఫైల్ అవసరం లేదు. ఓపెన్ చేసి చూడండి ఇది వీడియోని. ఇది వీడియో అండి, ఓపెన్ అయింది. మీకు ఆ ఎఫెక్ట్తో సేవ్ అయింది అనమాట. ఇక్కడెక్కడ వాటర్ మార్క్ కాలేదు, ఏం కాలేదు. ఓకే, క్లోజ్ చేసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే తెలియని ఫ్రెండ్స్ కోసం షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్స్ రాయండి, నేను తప్పకుండా వాటికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ.